ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలోని మొదటి 3 అధ్యాయాల సారాంశం కాస్త చర్చించుకుందాం. శ్రీమద్ భాగవతం అన్ని వ్యాసదేవుడు రాసినటువంటి అన్ని శాస్త్రాల్లోకి అత్యంత ఉత్తమమైనటువంటి శాస్త్రం అన్న విషయం వ్యాసదేవుడి ద్వారానే మనకు తెలుస్తుంది. శ్రీమద్ భాగవతాన్ని ఒక పండినటువంటి ఫలంగా పోల్చారనమాట. మన వేదిక శాస్త్రాలన్నీ ఒక కల్పవృక్షంతో పోలిస్తే ఆ కల్పవృక్షానికి వచ్చినటువంటి ఫలం, పండినటువంటి ఫలం శ్రీమద్ భాగవతం. సో అటువంటి భాగవతాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పారు. తర్వాత అంతకుముందు నారదముని యొక్క స్ఫూర్తి వల్ల వ్యాస భగవానుడు శ్రీమద్ భాగవతాన్ని రచించారనమాట. సో ఈ విధంగా శ్రీమద్ భాగవతాన్ని గొప్ప గొప్ప గురువులు, మన గురు శిష్య పరంపరలో వస్తున్నటువంటి గొప్ప గొప్ప గురువులు ఎన్నో విధాలుగా భాగవతాన్ని వర్ణించారు. సనాతన గోస్వామి వారు ఏమంటారంటే, మదేక బంధో మత్సంగేన్ మద్గురో మన్మహాధన మన్నిస్తారక మద్భాగ్య మదానందనమోస్తుతే. అంటే మదేక బంధో మత్సంగీ, శ్రీమద్ భాగవతం నాకున్నటువంటి ఏకైక బంధువు. మత్సంగీన్, నా యొక్క సంగీ, నా యొక్క స్నేహితుడు శ్రీమద్ భాగవతం. మద్గురో, శ్రీమద్ భాగవతం నా గురు. మన్మహాధన, శ్రీమద్ భాగవతం నా యొక్క మహాధనం, నా యొక్క సంపద శ్రీమద్ భాగవతం. మన్మహాధన. మన్నిస్తారక మద్భాగ్య, నన్ను ఈ జనన మరణ చక్రాల్లో నుంచి బయటపడేసే ముక్తిని కలిగించేటటువంటి శక్తి శ్రీమద్ భాగవతానికి ఉంది. మన్ గురో మన్ మహాధన మన్ నిస్తారక మద్భాగ్య, శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం కానీ పఠనం చేయడం కానీ నా యొక్క భాగ్యం అని సనాతన గోస్వామి వారు అంటారనమాట. మద్భాగ్య మదానంద నమోస్తుతే, నాకు అత్యంత ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించేది శ్రీమద్ భాగవతం మాత్రమే, ఇంకెవరు కాదు అన్న విషయాన్ని సనాతన గోస్వామి వారు చెప్పారు. ఇలా భాగవతం యొక్క మహిమ, గొప్పతనం మనం ఇంతకుముందే చాలాసార్లు చర్చించుకున్నాం. ఇప్పుడు శ్రీమద్ భాగవతం మొదటి స్కందాన్ని, మొదటి అధ్యాయం నుంచి, మొదటి శ్లోకం నుంచి మనం మొదలుపెట్టి మెల్లిగా ఈ 1 గంట సమయంలో మనం ఎంతవరకు చర్చించుకోగలిగితే అంతవరకు చర్చించుకుందాం. ఒక చిన్న సారాంశం అన్నమాట. సో శ్రీమద్ భాగవతం, నేను ఒక ఈ స్క్రీన్ చూపిస్తున్నాను. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం. ఈ మొదటి స్కందం మొదటి ఘట్టం ఏమిటంటే, సూత గోస్వామి నైమిషారణ్యంలో ఉండేటటువంటి ఎంతో మంది ఋషులకు, మునులకు శ్రీమద్ భాగవతాన్ని వివరించారనమాట. అది ఇంతకీ సూత గోస్వామికి శ్రీమద్ భాగవతం చెప్పినటువంటి గురువు ఎవరు? సూత గోస్వామికి శ్రీమద్ భాగవతం చెప్పినది సాక్షాత్తు సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు చెప్తున్న సమయంలో ఆ సమయంలో సూత గోస్వామి కూడా అక్కడే ఉండి ఆ భాగవతాన్ని పూర్తిగా శ్రవణం చేశారనమాట. మొదటి శ్లోకం, జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మహృదయాది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. జన్మాద్యస్య యథోన్వయాదితరతశ్చ అర్థేషు అభిఘ్నః స్వరాట్. ఈ ఒక్క శ్లోకం, భాగవతంలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకం, మనకి ఆ భగవంతుడు, దేవాది దేవుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క 7 గుణాలను వర్ణిస్తుందన్నమాట. జన్మాద్యస్య యతః, మొట్టమొదటి గుణం ఏమిటంటే
జన్మాద్యస్య యతః, జన్మము అంటే సృష్టి, జన్మం అంటే మొదలు, బర్త్. ఇప్పుడు దాన్ని ఈ సందర్భంలో జన్మ అనే పదాన్ని సృష్టి చేయడం గురించి కూడా అంటారు అనమాట. ఇప్పుడు జన్మాద్యస్య యతః అంటే సృష్టి స్థితి లయలకు కారకుడు శ్రీకృష్ణ భగవానుడే అనేది మొట్టమొదటి లక్షణం అనమాట. జన్మాద్యస్య యతః అన్వయాదితరతస్య అర్థేషు అభిజ్ఞః. అన్వయాద్ ఇతరతస్య అంటే సాక్షాత్తు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ సృష్టిలో జరిగేటటువంటి ప్రతి విషయానికి కారణభూతుడు ఆయనే. అన్నీ తెలుసుకున్నటువంటి వాడు ఆయనే, అన్నీ ఆయనకే విదితం. అంటే ఒక ప్రదేశంలో ఏదైనా జరుగుతున్నప్పుడు ఆ ప్రదేశంలో ఉండే వ్యక్తులకు మాత్రమే ఆ విషయం తెలియవచ్చు. వేరే ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి కాస్త తర్వాత తెలియవచ్చు, కానీ ప్రత్యక్షంగా చూడగలిగిన వాళ్ళు కొంతమందే ఉంటారు ఆ యొక్క ఘట్టాన్ని, ఆ యొక్క సన్నివేశాన్ని. కానీ ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో, ఏ విశ్వంలోనైనా కూడా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. ఏ విశ్వంలోనైనా కూడా, ఏ మారుమూలైనా కూడా ఏదో ఒకటి సన్నివేశం జరుగుతుందంటే అది శ్రీకృష్ణ భగవానుడికి విదితం, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా భగవంతుడి స్వరూపంలో ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాడు. ఆయన ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నా కూడా ఆయన యొక్క విస్తారాల ద్వారా, ఆయన యొక్క అవతారాల ద్వారా, పరమాత్మ స్వరూపం ద్వారా ఆయన ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి యొక్క హృదయాల్లోనూ ఉంటాడు. అంతేకాకుండా ప్రతి అణువులో, పరమాణువులో కూడా ఆయన పరమాత్మ రూపంలో ఉంటాడనమాట. కాబట్టి ఈ సృష్టిలో ఏ మూల ఏం జరిగినా కూడా ఆయనకి తెలిసిపోతుంది అనమాట. అన్వయాదితరతస్య అర్థేషు అభిజ్ఞః స్వరాట్. అభిజ్ఞః అంటే అన్ని తెలిసినవాడు. స్వరాట్ అంటే పూర్తి స్వతంత్రత కలిగిన వాడు అనమాట. ఆయన యొక్క స్వాతంత్రానికి హద్దులు లేవు. ఇప్పుడు ఒక పక్షి గాల్లో ఎగరగలదు అనమాట. కానీ ఒక వ్యక్తి, ఒక సామాన్య మానవుడు గాల్లో ఎగరగలడా? ఎగరలేడు. ఎగరాలంటే ఒక విమానం కావాలి. అంటే పక్షులకి గాల్లో ఎగిరేటటువంటి ఒక శక్తిని ప్రసాదించాడు భగవంతుడు. మానవ మాత్రులు గాల్లో ఎగరలేవు అనమాట. అలాగే చేపలకి నీటిలో ఈదే శక్తిని ప్రసాదించాడు భగవంతుడు. కానీ మానవ మాత్రుడు నీటిలో నివసించాలంటే కష్టం. కొంతమంది వెళ్తుంటారు, నీళ్ళలోకి వెళ్తుంటారు, కానీ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని వెళ్తుంటారు. అలా లేని సమయంలో వాళ్ళు నీళ్ళలోకి వెళ్ళినా కూడా కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేస్తుంటారు. కాబట్టి సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణికి ఉండేటువంటి ఆ స్వాతంత్ర్యం కొంతవరకు మాత్రమే ఉంటుందన్నమాట. పక్షుల ఎగిరే స్వాతంత్రం మనకు లేదు. చేపల సముద్రం లోతుల్లో ఈదేసేటటువంటి స్వాతంత్రం మనకు లేదు. అలాగే చేపలు మనలాగా మానవ భాషలు మాట్లాడలేవు. తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్, హిందీ ఇటువంటి భాషలు చేపలు మాట్లాడవు. వారికి ఏదో వారి యొక్క భాషలు వాళ్ళకు ఉంటాయి. అలాగే పక్షులు కూడా మన భాష మాట్లాడలేవు. ఇలా భాషలో మాట్లాడేటటువంటి శక్తి పక్షులకి ఇవ్వలేదు. వారు వాటి భాషలో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. కానీ మనం మాట్లాడుకునేటటువంటి, అలాగే గ్రంథాలు చదివేటటువంటి శక్తి పశుపక్షాదులకు లభించలేదు. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి, ఆ ప్రాణి యొక్క స్వాతంత్ర్యం కొంతవరకు మాత్రమే ఉంటుందన్నమాట. కానీ భగవంతుడు సర్వస్వతంత్రుడు. ఆయన పక్షిలా ఎగరగలడు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలడు. మనం ఇప్పుడు స్వర్గానికి వెళ్ళలేం. స్వర్గానికి వెళ్ళాలంటే కొంత అర్హత కావాలి. దేవతల యొక్క లోకాల్లోకి మనం వెళ్ళలేము ఇప్పుడు ఈ దేహంలో. అదేవిధంగా ప్రతి ప్రాణికి స్వాతంత్రం కొంత మాత్రమే ఉంటుందన్నమాట, పరిమితం. కానీ భగవంతుడికి అపరిమితమైనటువంటి స్వాతంత్రం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ భగవంతుడు స్వరాట్, అది మూడవ విషయం. సో మనం ఒకటి నేర్చుకున్నాం ఏమిటంటే జన్మాద్యస్యతః, ఆయనే సృష్టి స్థితి లయలకు కారకుడు. అన్వయాదితరతస్య అర్థేషు అభిజ్ఞః అంటే ఈ సృష్టిలో జరిగే ప్రతి విషయం ఆయనకి అవగతమే. తర్వాత స్వరాట్, ఆయన సంపూర్ణ స్వతంత్రుడు. నాలుగవ లక్షణం ఏమిటంటే తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయ. అంటే సృష్టి యొక్క ప్రారంభంలో బ్రహ్మదేవుడి యొక్క హృదయంలో ఆ బ్రహ్మ జ్ఞానాన్ని
ప్రసాదించినటువంటి వాడు ఆయనే. కేవలం ఆయన యొక్క కృప వలననే బ్రహ్మదేవుడికి వేదాల యొక్క సారాంశం బోధపడింది అనమాట. బ్రహ్మదేవుడికే వేదాలని బోధించినటువంటి ఆయన భగవంతుడు అనమాట, ఆ శ్రీకృష్ణ భగవానుడు. తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యోత్స్వరయ. ఆది కవి అంటే బ్రహ్మ. అంతేకాకుండా ముహ్యంతి యోత్స్వరయ 5వ లక్షణం. ఆయన్ని అర్థం చేసుకునే సో తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్స్వరయ అంటే ఎలా వాళ్ళు సందిగ్ధంలో పడతారు? ముహ్యంతి యత్స్వరయ అంటే భగవంతుని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు. అది ఎలా? తేజోవారి మృదాం యథ వినిమయో ఎత్ర త్రిసర్గో అమృష అంటే కొన్నిసార్లు మనం అగ్నిని చూసి అది నీరు అనుకుంటాం. అగ్ని మంటలు జ్వలిస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం ఏదో నీళ్లు అలా మనకి ఒక ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అలాగే ఇంకొక మంచి ఉదాహరణ, ఎండమావుల్లో డిజర్ట్ ఎడారుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి మనిషికి కొంత దూరంలో ఇసుకే ఒక పెద్ద కొలనలా కనిపిస్తుంది అనమాట. ఇసుకే ఒక పెద్ద నదిలా కనిపించవచ్చు. అక్కడికి వెళ్తే అక్కడ ఏమీ లేదు, ఎండమావులు అవన్నీ. అంటే కొన్నిసార్లు మనం భూమిని చూసి నీరు అనుకుంటాం, అగ్నిని చూసి నీరు అనుకుంటాం, లేదంటే కొన్నిసార్లు నీరునే చూసి భూమి అనుకుంటాం. దుర్యోధనుడు నీరుని చూసి భూమి అనుకున్నాడు, నీళ్ళలో పడ్డాడు, అందరూ నవ్వారు. అది అంటే కొన్నిసార్లు మనం సందిగ్ధంలో పడతాం. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మంచి, ఏది చెడు, అసలు ఏది ఏమిటి అన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతాం మనం చాలాసార్లు. అది ఎందుకు? ఆయన యొక్క మాయ యొక్క ప్రభావం చేత. ఆ భగవంతుడి యొక్క మాయ మనల్ని అలా సందిగ్ధావస్థలో పెడుతుందన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోలేం చాలా విషయాలు. అది ముహ్యంతి యత్ సూరయ తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో అమృష అంటే ఈ ప్రపంచంలో మనం ఏం చూసినా అవన్నీ ఈ త్రిగుణాల యొక్క ఏమనాలి ప్రొడక్ట్స్. అంటే కేవలం సత్వ రజస్ తమో గుణాల వల్ల నిర్మింపబడినటువంటి వస్తువులు అన్నమాట. మనం ఏం చూసినా ఈ ప్రపంచంలో ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. అలా మాయ వల్ల, తన యొక్క మాయ ద్వారా ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి, ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి ఆ మహాసృష్టికర్త భగవంతుడు మాయకి అతీతుడై ఉన్నాడు. మాయ చేత ప్రభావితుడు కానే కాడు. అంతేకాకుండా మాయ వల్ల నిర్మించబడినటువంటి ఈ భౌతిక జగత్తుకి అతీతంగా ఒక ఆధ్యాత్మిక జగత్తు ఉంది. దానికి మొదలు లేదు, అంతం లేదు. అంటే ఈ భౌతిక జగత్తు ఆ భగవంతుడి యొక్క స్వేదరంధ్రంలో నుంచి ఉద్భవించి కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ భగవంతుడికి ఐక్యమైపోతుంది, లీనమైపోతుంది అన్నమాట, లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ భగవంతుడు బ్రీదింగ్ అవుట్, ఆయన మళ్ళీ శ్వాస విడిచినప్పుడు మళ్ళీ విశ్వం బయటకు వస్తుంది, తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు. కానీ ఆధ్యాత్మిక జగత్తు ఇలా కాదు. ఆధ్యాత్మిక జగత్తుకి సృష్టి లయ అనేవి లేనే లేవు, మొదలు అంతం అనేవి లేనే లేవు. ఆధ్యాత్మిక జగత్తు ఎల్లప్పుడూ ఉంటుంది, నిత్యంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. అటువంటి శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వత ఆనందాన్ని ఆస్వాదిస్తున్నటువంటి ఆ భగవంతుడు, ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అన్న విషయాన్ని ఈ శ్లోకంలో మనం చూస్తున్నాం. సత్యం పరం ధీమహి, ఆ పరమ సత్యమైనటువంటి ఆ భగవంతుడికి నా నమస్సులు అన్న విషయంతో శ్రీమద్ భాగవతం మొదలవుతుంది. తరువాత రెండవ శ్లోకంలో మనం ఏం చూస్తామంటే, ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృది అవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ ధర్మ ప్రోజ్జిత కైతవో అత్ర పరమో నిర్మత్సరాణం సతాం. అంటే శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం ఈ శ్లోకంలో చెప్పారు.
శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం ఏమిటి? 7 విషయాలు చెప్పారు. మొట్టమొదటిది ధర్మ ప్రోజ్జిత కైతవ. ధర్మం అంటే మనకు తెలిసిందే. కైతవ ధర్మం అంటే అంటే జనాల్ని తప్పు మార్గం పట్టించేటటువంటి ధర్మం అన్నమాట. ధర్మం అనబడేటటువంటి ధర్మం ప్రోజ్జిత. అటువంటి ధర్మాన్ని భాగవతం యొక్క ప్రారంభంలోనే త్రోసిపుచ్చారనమాట, వెళ్ళదోశారు. ఏమిటంటే ఈ ప్రపంచంలో చాలామంది ధర్మాన్ని ఆచరిస్తారు. ఎందుకు? అర్థం కోసం, అంటే డబ్బుల కోసం, సంపద కోసం. ఆ అర్థాన్ని తమ కామపూరితమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం వినియోగిస్తారనమాట. ధర్మ, అర్థ, కామ. తర్వాత ఆ కామంలో వాళ్ళు విఫలమైపోతే, కామభోగాలు అనుభవిస్తూ వాళ్ళలో ఒక విరక్తి కలిగితే అప్పుడు వాళ్ళు మోక్షం గురించి ఆలోచిస్తారనమాట. ఇలా 4 పురుషార్థాలు ఉన్నాయి చూడండి, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అవి చతుర్విధ పురుషార్థాలు అన్నారు. కానీ వాటికి అతీతంగా ఉండేటటువంటి పంచమ పురుషార్థం ఒకటి ఉందన్నమాట. ఈ 4 పురుషార్థాలు భౌతిక స్తరంలోనే ఉన్నాయి. ధర్మము, అర్థము. ధర్మం అంటే చాలా చాలా పూజలు, పునస్కారాలు, తర్వాత యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, హోమాలు, దానాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు చాలామంది. మంచిదే. కానీ వారి యొక్క మనస్తత్వం ఏమిటి? ఇలా యజ్ఞయాగాదులు, ఈ హోమాలు, తపాలు, వ్రతాలు చేయడం ద్వారా వారు డబ్బును ఆశిస్తారు, సంపదను ఆశిస్తారు, భౌతిక సుఖాలను ఆశిస్తారు. కొంతమంది ఏమిటంటే ఈ భూమిని విడిచిపెట్టి నేను స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళడానికి వాళ్ళు ఎన్నెన్నో యజ్ఞాలు చేస్తుంటారు అన్నమాట, దేవతలను పూజ చేస్తూ ఉంటారు. అది అటువంటి ధర్మం. అసలు ధర్మం వేరే ఉంది, అది 2వ అధ్యాయంలో చెప్పారు. సమై పుంసాంపరో ధర్మో యతో భక్తిరధోక్షజి అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. అంటే ప్రతి ప్రాణి యొక్క, ముఖ్యంగా ప్రతి మానవుడి యొక్క, మానవ జాతి గురించి మాట్లాడుకుందాం, మనం అందరం మానవులం కాబట్టి, ప్రతి మనుష్యుడి యొక్క కర్తవ్యం ఏమిటంటే, ధర్మం ఏమిటంటే ఆ భగవంతుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించడం. అటువంటి ఆరాధన ఎలా చెయ్యాలి అంటే నిస్వార్థంగా చెయ్యాలి, నిరాటంకంగా చెయ్యాలి. అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. అహైతుకి అంటే ఎటువంటి హేతువులు లేకుండా, ఎటువంటి స్వార్థపూరితమైనటువంటి భావనలు లేకుండా, ఎటువంటి భౌతికపరమైనటువంటి కోరికలు లేకుండా ఆయన మనం పూజించాలి, ఆయన మనం సేవించాలి. అది అహైతుకి అంటే. అప్రతిహత అంటే మన సేవలో అడ్డం ఉండకూడదు. ఇవాళ సేవ చేశాను కదా, ఇవాళ భాగవతం శ్రవణం చేశాను కదా, ఈ రోజు నేను జపం చేశాను కదా, రేపు కొంచెం బ్రేక్ తీసుకుంటాను, అలా ఉండకూడదు. అప్రతిహత అంటే నిత్యము భగవంతుడి యొక్క భక్తిలో మనల్ని ఎంగేజ్ చేయాలన్నమాట. అది ఎప్పుడు ఆయన యొక్క భక్తి చేస్తూ ఉండాలి. అది అహైతుకి భక్తి, అప్రతిహత భక్తి. సో అటువంటి నిస్వార్థమైనటువంటి, నిరాటంకమైనటువంటి భక్తిని గనక మనం ఆచరిస్తే యయాత్మా సుప్రసిద్ధి, ఆత్మ పూర్తిగా ప్రశాంతత పొందుతుందన్నమాట. సుప్రసిద్ధి. ఇప్పుడు ఇక్కడ మనం చూడవలసింది ఏమిటంటే, ఈ 4 పురుషార్థాలు ఉన్నాయి చూడండి, ధర్మార్థ కామ మోక్షాలు. ఇక్కడ ధర్మ ప్రోజ్జిత కైతవ అంటే ఎటువంటి ధర్మాన్ని భాగవతం తులసిపుచ్చుతుంది? స్వార్థపూరితమైనటువంటి ధర్మాన్ని. కొంతమంది ధర్మాన్ని ఆచరిస్తారు, కానీ వారిలో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, భౌతికపరమైనటువంటి కోరికలు ఉంటాయి. స్వర్గాన్ని చేరుకోవాలి, డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి భావనలతో ఉండేటటువంటి వాళ్ళు ఆచరించేటటువంటి ధర్మాన్ని భాగవతం తులసిపుచ్చుతుంది అన్నమాట. ధర్మ ప్రోజ్జిత కైతవ. అది మొట్టమొదటి లక్షణం, భాగవతం యొక్క లక్షణం. కైతవో అత్ర పరమో. అత్ర పరమో అంటే శ్రీమద్ భాగవతములో పరమోత్కృష్టమైనటువంటి ఆ భగవత్ తత్వాన్ని గురించి చెప్పారనమాట. ప్రొపౌండ్స్ ది హైయెస్ట్ ట్రూత్. అది 2వ లక్షణం. ఇక 3వ లక్షణం నిర్మత్సరాణం సతాం వేద్యం. శ్రీమద్ భాగవతాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? ఇటువంటి మత్సరత లేనటువంటి, ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఇటువంటి అవలక్షణాలు లేనటువంటి శుద్ధమైనటువంటి భక్తులు మాత్రమే శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకోగలుగుతారు.
అది భాగవతంలో చెప్పేశారు. భాగవతం అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి అర్హత ఏమిటి? సంస్కృతం తెలిసి ఉండడం కాదు. కొంతమంది అనుకుంటారు భాగవతం చదవాలంటే నాకు సంస్కృతం రావాలి, వస్తే మంచిదే. కానీ కేవలం సంస్కృతం తెలుసుకున్నంత మాత్రాన భాగవతం అర్థం చేసుకునే శక్తి మనకు ఉండకపోవచ్చు. ఇప్పుడు కేవలం ఇంగ్లీష్ తెలిసినంత మాత్రాన, ఇంగ్లీష్ చదవడం తెలిసినంత మాత్రాన ఫిజిక్స్ అర్థం చేసుకోవచ్చా? చేసుకోలేం కదా. అంటే ఫిజిక్స్ అర్థం చేసుకోవాలంటే అక్కడ ఉన్న టెక్నిక్స్ తెలియాలి. కేవలం అంటే ఫిజిక్స్ టెక్స్ట్ బుక్, కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్, హిస్టరీ టెక్స్ట్ బుక్, ఈ టెక్స్ట్ బుక్లు ఏమనాలి ఇంగ్లీష్లోనే రాసి ఉండొచ్చు. నాకు భాష వచ్చినంత మాత్రాన దాని భావాన్ని అర్థం చేసుకునే శక్తి నాకు ఉండకపోవచ్చు. అది ఇంగ్లీష్ భాష చాలా మందికి వచ్చు, ఇంగ్లీష్ భాషలోనే రాస్తారు, కంప్యూటర్ లాంగ్వేజ్ కోడింగ్ అదంతా రాస్తారు. కానీ ఆ కోడ్ అర్థం చేసుకోవాలంటే అందులో దాని వెనకుండేటటువంటి ఆ పరమార్థం ఏంటో మనకు తెలుసుకోవాలి, ఆ లాంగ్వేజ్ అర్థమై ఉండాలి. అదేవిధంగా కేవలం సంస్కృత భాషలో నిపుణత ఉంటే భాగవతం అర్థం అవ్వడం అని కాదు. నిర్మత్సరాణం సతాం వేద్యం. భాగవతం అర్థం చేసుకోవడానికి కావలసినటువంటిది సంస్కృత జ్ఞానం కాదు, పాండిత్యం కాదు, డబ్బు కాదు, పరపతి కాదు, పేరు కాదు, పలుకుబడి కాదు, ఇటువంటి భౌతికపరమైనటువంటి అర్హతలు ఏమీ పనికిరావు అన్నమాట భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి. భాగవతం అర్థం చేసుకోవాలంటే మనకి ఉండవలసింది నిస్వార్థమైనటువంటి భక్తి, అంతేకాకుండా మనసులో ఎటువంటి మలినం ఉండకూడదు. నిర్మత్సరాణం సతాం. మనసులో ఉన్నటువంటి మలినాలు ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరాలు. వీటిలో మాత్సర్యం అనేటటువంటి ఆ లక్షణం ఎంతో ప్రమాదకరమైనది. మిగిలినవి కూడా ప్రమాదకరమైనవే, కానీ ద్వేషం అనేది ఉంటుంది చూడండి, అది చాలా అంటే ఒక మనిషిని, ఒక వ్యక్తిని పూర్తిగా దిగజార్చేస్తుంది అన్నమాట. మనలో ఉండేటటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేనటువంటి లక్షణం. అటువంటి లక్షణం ఉండేటటువంటి మనుషులకి భాగవతం అర్థం కాదు. వాళ్ళు భాగవతం చదివినా, భాగవతం మీద పెద్ద పెద్ద ప్రవచనాలు ఇచ్చినా, అటువంటి వారి మనసులో ఈర్ష్య, అసూయ, ద్వేషం పూరితమైనటువంటి భావనలు ఉంటే వారు భాగవతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. కేవలం ఏదో చిలుక మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు. అది కేవలం భౌతికపరమైనటువంటి ప్రజ్ఞ మాత్రమే, పాండిత్యం మాత్రమే, భక్తి లేదు. భక్తి ఉన్న వాళ్ళకి భాగవతం అర్థమవుతుంది, పాండిత్యంతో భాగవతాన్ని అర్థం చేసుకోలేదు. అది అంటే భాగవతం యొక్క అలంకారాలు, తర్వాత వ్యాకరణం అర్థం చేసుకోవడం వేరే విషయం. కానీ భాగవతం మనకి అందించేటటువంటి ఆ భావనని, ఆ మూడ్, ఆ లోపల ఉండేటువంటి ఆ మూడ్ని మనం అర్థం చేసుకోవాలంటే మనలో మాత్సర్యం ఉండకూడదు. అది సరే, నాలో మాత్సర్యత ఉంది, నాలో ఈర్ష్య, అసూయ, ద్వేష భావనలు ఉన్నాయి అంటే నేను భాగవతం చదవకూడదా? చదవాలి. మనలో ఉండేటటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇటువంటి మలినాలు తొలగిపోవాలంటే ముందు భాగవతం చదవాలి. అలా మనలో ఉండేటటువంటి ఆ ద్వేషపూరిత భావనల్ని భాగవతం చదవడం ద్వారా తగ్గించుకున్న తర్వాత మనం భాగవతం చదివితే ఇంకా మనం బాగా అర్థం చేసుకుంటాం అన్నమాట. అది అంటే భాగవతం చదువుతూ మనలో ఉండేటటువంటి అనర్థాలని మనం తగ్గించుకోవచ్చు. అలా అనర్థాలు తగ్గిన తర్వాత మళ్ళీ మనం భాగవతం చదివితే భాగవతాన్ని కొంచెం మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అది కాబట్టి ఎవరైనా భాగవతం చదవచ్చు. అర్థం అవ్వడం అవ్వడం మన మనసు యొక్క శుద్ధత మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనుషుని శుద్ధీకరణ చేసుకోవాలి అంటే కూడా భాగవతం చదవాలి. అది నిర్మత్సరాణం సతాం వేద్యం. తరువాతి లక్షణం వేద్యం వాస్తవం అత్ర వస్తుశివతం. ఇందులో వాస్తవమైనటువంటి వస్తువుల్ని మాత్రమే వర్ణించారు. ఇది భౌతికపరమైనటువంటి వస్తువుల్ని వర్ణించలేదు. వాస్తవమైనటువంటి వాస్తవాల్ని మాత్రమే చెప్పారనమాట. ఇది కేవలం మనుషుల్ని మోసం చేసేటటువంటి ఒక భౌతిక గ్రంథం కాదు. ఇది మనుషుల యొక్క చైతన్యాన్ని శుద్ధీకరణ చేసేటటువంటి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథం. శ్రీమద్ భాగవతానికి శ్రీకృష్ణుడికి ఎటువంటి తేడా లేదనమాట. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ భగవానుడి యొక్క గ్రంథ స్వరూపం అన్నమాట. అది ఒక గ్రంథావతారం. అది శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణుడి యొక్క గ్రంథ స్వరూపం అన్నమాట.
అది. తర్వాత వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం, ఇక్కడ వాస్తవమైనటువంటి విషయాలు మాత్రమే చర్చించారు. శివదం ప్రతి ఒక్కరికి శివదం అంటే మంగళప్రదమైనటువంటి శుభాలని చేకూర్చడం కోసం భాగవతాన్ని చెప్పారన్నమాట. తర్వాత తాపత్రయోన్మూలనం. తాపత్రయోన్మూలనం అంటే తాపత్రయాలు 3 మీకు తెలిసిందే. 1 ఆధ్యాత్మిక క్లేశం, 2 ఆది దైవిక క్లేశం, 3 ఆది భౌతిక క్లేశం. అంటే మన శరీరం మన మనసు వల్ల మనకి కలిగే కష్టాలని ఆధ్యాత్మిక క్లేశాలు అంటారు. తర్వాత ఇతర జీవరాశుల వల్ల మనకు కలిగేటటువంటి కష్టాలని ఆది భౌతిక క్లేశాలు అంటారు. అంటే దోమలు కొట్టొచ్చు మనకి, తర్వాత ఇంకేదైనా రావచ్చు, ఇరుగింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, అదంతా ఆది భౌతిక క్లేశాలు. ఆది దైవిక క్లేశాలంటే ఈ ప్రకృతి యొక్క ప్రకృతి వల్ల, తర్వాత దైవం వల్ల, తర్వాత దేవతల వల్ల మనకు కలిగేటటువంటి ఇబ్బందులు అన్నమాట. అంటే మరీ కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది అనుకోండి, మనకి ఎంతో అసౌకర్యం కలుగుతుంది అన్నమాట. అది వేరే వ్యక్తుల వల్ల మనకు వచ్చినటువంటి కష్టం కాదు, మన వల్ల మనకు వచ్చినటువంటి కష్టం కాదు, అది అది దైవం అరేంజ్ చేసింది అనమాట. అది కాబట్టి దేవతలు అంటే వర్షాన్ని కురిపించే దేవత ఎవరు? ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడి వల్ల మనకు కలిగినటువంటి కోట్ కష్టం అంటే కొంచెం ఇబ్బంది అనమాట. అది ఆ విధంగా మనం ఈ తాపత్రయాలు అనుభవిస్తూ ఉంటాం. శ్రీమద్ భాగవతాన్ని తాపత్రయోన్మూలనం అన్నారు. అంటే మనం ఈ ప్రపంచంలో ఫేస్ చేసేటటువంటి ఆ తాపత్రయాలని నుంచి బయటపడాలి అంటే శ్రీమద్ భాగవతం యొక్క శరణ పొందాలి. అది అంటే శ్రీమద్ భాగవతం చదివి ఈ శ్రీమద్ భాగవతంలో మనకి శ్రీమద్ భాగవతం మనకి నేర్పించేటటువంటి మంచి సత్యాల్ని మనం తెలుసుకుని నేర్చుకుని మన జీవితంలో అవలంబిస్తే ఈ తాపత్రయాలతో కూడినటువంటి ఈ భౌతిక జగత్తు నుంచి పూర్తిగా విముక్తిని పొందవచ్చు. అది అంటే భాగవతం చదివితే దోమలు కొట్టమని కాదు, భాగవతం చదివితే నాకు జ్వరం రాదు జలుబు రాదని కాదు, భాగవతం చదివితే ఇక వర్షం పడదని కాదు విషయం. అక్కడ తాపత్రయోన్మూలనం అన్నారంటే అంటే ఈ తాపత్రయాలు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు తాపత్రయాలు ఉంటూనే ఉంటాయి. అటువంటి తాపత్రయాల నుంచి బయటపడే భక్తి మార్గాన్ని శ్రీమద్ భాగవతం మనకి బోధిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రపంచంలో మనం ఎంతవరకు ఉంటామో, ఎంతకాలం మనం ఈ ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో మనం నివసిస్తామో అంతకాలం ఈ తాపత్రయాల్ని తట్టుకుని నివసించేటటువంటి శక్తి కూడా మనకి భాగవతం ఇస్తుంది అన్నమాట. ఓర్చుకోవాలి. తాపత్రయాలు వస్తే భగవంతుడి మీద కొంతమంది ఏమంటే ఇన్ని కష్టాలు ఏంటి, నేను భక్తుడిని అయినా కూడా నాలుగు ఇన్ని కష్టాలు వస్తుంటాయి, కష్టాలు ఎందుకోండి, కాబట్టి దేవుడు లేడు, దేవుడిని నమ్మడం వ్యర్థం అని కొంతమంది అలా అలా నాస్తికులుగా మారిపోతూ ఉంటారన్నమాట. కేవలం కష్టాలు ఉన్నాయి కదని. కాబట్టి అది కూడా అభినందించవలసినటువంటి లక్షణం కానే కాదు. తాపత్రయోన్మూలనం అంటే శ్రీమద్ భాగవతం మన యొక్క మనస్సుని మన యొక్క బుద్ధిని శుద్ధం చేసి మన యొక్క మనస్సుని ఈ తాపత్రయాలని ఎదుర్కొనేటటువంటి శక్తి మన యొక్క మనసుకు కలిగిస్తుంది అన్నమాట శ్రీమద్ భాగవతం. అది అందుకే తాపత్రయోన్మూలనం అన్నారు. తర్వాత శ్రీమద్ భాగవతే మహాముని కృతే. శ్రీమద్ భాగవతాన్ని రచించింది ఎవరు? సాక్షాత్ ఆ మహాముని వ్యాసుడే. వ్యాసుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారమే. కేవలం శాస్త్రాల్ని పుస్తక రూపంలో ప్రచురించేటటువంటి బాధ్యతని స్వీకరిస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు మన వ్యాసుడి యొక్క రూపంలో అవతరించాడు అనమాట. అది శ్రీమద్ భాగవతి మహాముని కృతే కిం వా పరైర్ ఈశ్వరః సద్యో హృది అవరుధ్యతే అత్ర కృతిభిః శుశ్రూషభిస్తక్షణాత్. శ్రీమద్ భాగవతాన్ని కనుక మనం పఠిస్తే ఇంకా వేరే శాస్త్రాల యొక్క అవసరం ఏమిటి? కిం వా పరై అంటే ఎలా చెప్పగలం? వేరే శాస్త్రాలు అవసరం లేదా? ఉంది. అంటే వాటిని కించపరచడం ఎవరి ఉద్దేశం కాదు. కిం వా పరై ఎందుకన్నారంటే ఒక్క శ్రీమద్ భాగవతం యొక్క ఆశ్రయాన్ని మనం స్వీకరించినా కూడా సద్యో హృది అవరుధ్యతే అత్ర కృతిభిః శుశ్రూషభిస్తక్షణ అంటే ఆ శ్రీ భగవంతుడు శ్రీకృష్ణుడు భక్తుల యొక్క హృదయంలో భాషిల్లుతాడనమాట.
ఎవరైతే భాగవతాన్ని స్వీకరించి భాగవతంలో ఉండేటటువంటి ఉపదేశాలని తమ జీవితాల్లో అవలంబిస్తారో అటువంటి వారి యొక్క హృదయాల్లో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా కొలువై ఉంటాడనమాట. అది భాగవతం యొక్క గొప్పతనం. అంటే శ్రీమద్ భాగవతాన్ని మనం ఎంతో శ్రద్ధతో శ్రవణం చేసినా, పఠనం చేసినా, మననం చేసినా, కీర్తనం చేసినా ఆ శ్రీకృష్ణ భగవానుడు మన హృదయాల్లో భాసిల్లుతాడనమాట. అది కొలువై ఉంటాడు. ఆ భగవంతుణ్ణి మన హృదయాల్లోకి ఆహ్వానించే విధానం శ్రీమద్ భాగవతం యొక్క పఠనం. అది ఈ విషయాన్ని మన మొట్టమొదటి 2వ శ్లోకంలో చెప్పారనమాట. ఇక 3వ శ్లోకం ఎంతో తీయని శ్లోకం అనమాట. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. నిగమ కల్పతరోర్గలితం ఫలం. నిగమ అంటే ఈ శాస్త్రాలు, మన వేదిక గ్రంథాలన్నింటినీ ఒక కల్పతరువుతో పోలిస్తే శ్రీమద్ భాగవతం ఆ కల్పతరువుకి పుట్టినటువంటి ఒక ఫలం అన్నమాట. గలితం ఫలం, పండినటువంటి ఫలం. అంతేకాకుండా సుఖముఖాద్ అమృతద్రవ సంయుతం అంటే ఈ ఫలం ఆల్రెడీ పండింది, ఆ ఫలం ఎంతో తీయగా ఉంటుంది. కానీ ఒక ఫలాన్ని చిలుక కొరికితే ఆ ఫలం యొక్క రుచి పెరిగిపోతుంది. అదేవిధంగా శ్రీమద్ భాగవతం ఆల్రెడీ ఎంతో తీయగా ఉంటుంది. కానీ ఈ శ్రీమద్ భాగవతం అనేటువంటి ఈ ఫలాన్ని శుకుడు అంటే సుఖదేవ గోస్వామి ఈ శ్రీమద్ భాగవతాన్ని తన నోటి ద్వారా పరీక్షిత్ మహారాజుకి చెప్పారు. కాబట్టి ఆయన నోటి ద్వారా వెలువడినటువంటి ఈ శ్రీమద్ భాగవతం ఇంకా మరింత తీయగా మారిందనమాట. ఎలా అయితే ఒక పండినటువంటి పండు చిలుక కొరకడం ద్వారా ఇంకా తీయగా మారుతుందో, అదేవిధంగా శ్రీమద్ భాగవతం తీయగా ఉండేటటువంటి ఈ శ్రీమద్ భాగవతం ఎంతో కమ్మనైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని, ఆయన యొక్క అవతారాల యొక్క లీలల్ని వర్ణించినటువంటి ఈ శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి వారు చెప్పారు. కాబట్టి ఆ భాగవతం యొక్క తీయదనం ఇంకా పెరిగిపోయింది అనమాట. సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం, అమృత ద్రవంగా మారిపోయింది అనమాట. పిబత భాగవతం రసమాలయం. పిబత ఈ భాగవతాన్ని నువ్వు ఆస్వాదించు, తాగమని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో మొదటి లైన్లో మొదటి పదంలో ఏమన్నారు? శ్రీమద్ నిగమ కల్పతరో గలితం ఫలం అన్నారు. 3వ లైన్లో ఏమంటున్నారు? పిబత అంటున్నారు. అది ఫలం అయితే పిబత అని ఎందుకు అన్నారు? అంటే ఫలాన్ని మనం తాగుతామా, తింటామా? ఫలాన్ని త్రాగాలా, తినాలి? సో ఫలాన్ని తినాలి మనం, కానీ ఇక్కడ పిబత అని రాశారు. ఎందుకంటే 2వ లైన్ చూడండి, సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం. ఆ ఫలం ద్రవంగా మారింది, ఆ ద్రవాన్ని మనం తాగాలి. అది అంటే ఫలం ద్రవం అయిపోయింది అనమాట. ఈ ఫలంలో పైన ఉండేటటువంటి ఆ తొక్క ఉండదన్నమాట, లోపల ఉండేటటువంటి ఆ బీజం కూడా ఉండదు ఈ ఫలంలో. ఈ ఫలం పూర్తిగా డైరెక్ట్ జ్యూస్, సెమీ సాలిడ్ జ్యూస్. పండినటువంటి ఒక మామిడి పండులో ఆ తోలు తీసేస్తే, లోపల ఉన్నటువంటి ఆ విత్తనాన్ని తీసేస్తే ఇంకా మిగిలిందేమని చెప్పండి, మిగిలినంత జ్యూస్. అది ఆ జ్యూస్ని మనం తాగేడు. అది పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. ఎవరైతే రసికులో భావుకులు అంటే ఎవరైతే ఎంతో మంచి సద్భావన కలిగి ఉంటారో, భగవంతుడి పట్ల భక్తి భావాలు కలిగి ఉంటారో, అటువంటి వాళ్ళందరికీ ఇదొక ఆహ్వానం. పిబత భాగవతం, శ్రీమద్ భాగవతాన్ని ఆస్వాదించండి. అంటే భాగవతం ఆల్రెడీ ఎంతో తీయగా ఉంటుంది. ఆ తీయగా ఉన్నటువంటి ఆ శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి వారు చెప్పిన కారణం చేత ఆ భాగవతం యొక్క తీయదనం ఇంకా పెరిగిపోయింది. అంటే భగవంతుడి యొక్క లీలలు ఎంతో తీయగా ఉంటాయి, కానీ ఆ భగవంతుడి యొక్క లీలల్ని ఒక భక్తుడు వర్ణిస్తే ఆ లీలల యొక్క తీయదనం ఇంకా పెరిగిపోతుంది అన్నమాట. ఎందుకు? భక్తులకి భగవంతుడి పట్ల ఎంతో ప్రేమ ఉంటుందన్నమాట. అది అంటే భగవంతుడి యొక్క
ఆనందమయమైనటువంటి ఆ లీలలు భక్తుడి యొక్క ప్రేమతో మిళితమై ఈ కాంబినేషన్ ఈ యొక్క కాంబినేషన్ వల్ల మనం భగవంతుడిని అంటే భగవంతుడి యొక్క లీలల్ని ఆస్వాదించే ఆ తీయదనం ఇంకా పెరిగిపోతుంది అన్నమాట. అది ఒక చిన్న ఉదాహరణ. శ్రీకృష్ణ భగవానుడు ఈ గోపికల ఇళ్లలోకి వెళ్ళి అక్కడ వెన దొంగలిస్తూ ఉంటాడనమాట. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు బృందావనంలో ఇక ప్రతి గోపిక దగ్గరికి వెళ్ళి వారి యొక్క వెన్నని, పెరుగుని, మీగడని దొంగలించి ఆస్వాదిస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఈ గోపికలందరూ శ్రీకృష్ణుడు చేసినటువంటి చిలిపి చేష్టల్ని ఎంతో మెచ్చుకునేవాళ్ళు. అంటే పైకి తిట్టేవాళ్ళు, పైకి శ్రీకృష్ణుడిని నిందించేవాళ్ళు, అప్పుడు తిట్టేవాళ్ళు. నెక్స్ట్ ఇంకొకసారి కనుక మా ఇంటికి వస్తే నేను కట్టేస్తానని అనేవాళ్ళు, మా ఇంట్లో దొంగతనం చేస్తే కొడతాననేవాళ్ళు కొంతమంది. అంటే అలా పైకి అలా అంటుంటారు, కానీ లోపల మాత్రం నేను ఇవన్నీ చేసేదే శ్రీకృష్ణుడు నా ఇంటికి వచ్చి దొంగతనం చేయడం కోసం. అది అలా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారనమాట ఈ గోపికలందరూ శ్రీకృష్ణుడిని వాళ్ళ ఇంటికి ఆహ్వానించడం కోసం. ఆ విధంగా ఈ శ్రీకృష్ణుడిని ఎంతో ప్రేమతో చేసుకునేటటువంటి గోపికలు కృష్ణుడి యొక్క చిలిపి చేష్టల్ని, చేసేటటువంటి దొంగతనాల్ని ఆస్వాదిస్తున్నారు. కానీ వారికి ఒకరోజు అనిపించింది, శ్రీకృష్ణుడు ఇటువంటి అల్లరి పనులు, చిలిపి పనులు మన ఇళ్లలోనే చేస్తున్నాడు. వెన్న దొంగతనం మా ఇంట్లోనే చేస్తున్నాడు, కానీ యశోదామాత యొక్క ఇంట్లో వెన్న దొంగలించే అవకాశమే లేదు. ఎందుకంటే అది ఆ భగవంతుడి కృష్ణుడి యొక్క గ్రహమే కాబట్టి తన ఇంట్లో తానెందుకు దొంగతనం చేస్తాడు. కాబట్టి మనం గోపికలందరం అంటే వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ఇవాళ కృష్ణుడు మా ఇంటికి వచ్చి ఈ చిలిపి పని చేశాడు, ఇవాళ కృష్ణుడు మా ఇంటికి వచ్చి ఆ దొంగతనం చేశాడు, మా కుండల్ని బదులు కొట్టాడు, మా ఇంట్లో మట్టి పోశాడు. ఇలా వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. కానీ అలా చర్చించుకునేటటువంటి ఆ గోపికలందరికీ ఒకసారి ఏమనిపించిందంటే, ఈ లీలలన్నీ చూసే అవకాశం యశోదామాతకి లేదే. ఎందుకంటే యశోదామాత ఇంట్లో కృష్ణుడు ఇప్పుడు దొంగతనం చేయడు, అంటే కృష్ణుడు దొంగతనం చేయడం యశోదామాత ఎప్పుడు చూడలేదు. కృష్ణుడు చేసే ఆ చిలిపి చేష్టలు మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. మనం ఎంతో అదృష్టవంతులం. ఆ శ్రీకృష్ణుడి యొక్క దొంగతనం చేసేటటువంటి ఆ శ్రీకృష్ణుడిని చూడడం మన అదృష్టం. కానీ ఆ అదృష్టం యశోదామాతకి దక్కలేదే అని చెప్పి ఈ గోపికలందరూ యశోదామాత దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఒక కంప్లైంట్ రూపంలో ఏదో ఒక ఫిర్యాదు చేస్తున్నట్టుగా వీళ్ళందరూ ఏమిటంటే యశోదామాత దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, యశోద, నీ కుమారుడు మన శ్రీకృష్ణుడు ఎంతో చిలిపిగా తయారవుతున్నాడు. మా ఇంటికి వచ్చి ఎలా దొంగతనం చేశాడు, మా ఇంటికి వచ్చి ఎలా దొంగతనం చేశాడు, మేము పాలు పితకక ముందే మా దూడలన్నింటినీ వదిలేస్తాడు ఆవుల దగ్గరికి. ఇలా చెప్తూనే ఉన్నారు వాళ్ళందరూ కృష్ణుడి యొక్క చిలిపి చేష్టలు. వాళ్ళు కృష్ణుడి యొక్క చిలిపి చేష్టల్ని స్వయంగా చూశారు, ఆనందించారు. కానీ యశోదామాత కృష్ణుడి యొక్క చిలిపి చేష్టల్ని స్వయంగా చూడకపోయినా ఆవిడ యొక్క ఆనందం గోపికల యొక్క ఆనందం కన్నా ఎక్కువ. ఎందుకు? కృష్ణుడి యొక్క లీలలు గోపికలకు ఆనందాన్ని ఇచ్చాయి. ఆ లీలలు గోపికలు వర్ణిస్తున్నప్పుడు ఆ లీలలు గోపికల యొక్క ప్రేమతో కలిసి యశోదామాతకి ఇంకా ఎక్కువ ఆనందాన్ని కలిగించాయి అన్నమాట. అది అంటే సారాంశం ఏమిటంటే, ఇప్పుడు నేను గత 5 నిమిషాల్లో చెప్పిన విషయాలకి సారాంశం ఏమిటంటే, భగవంతుడి యొక్క లీలలు ఎంతో తీయగా మధురంగా ఉంటాయి. ఆ లీలల యొక్క మాధుర్యం భక్తులు ఆ లీలల్ని వర్ణించేటప్పుడు పెరిగిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే ఒక భక్తుడు కానీ భక్తురాలు కానీ భగవంతుడి యొక్క లీలల్ని ఎంతో ప్రేమతో వర్ణిస్తారో అప్పుడు భగవంతుడి యొక్క లీలలు ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తాయి అన్నమాట మనకి. అది కాబట్టి శ్రీమద్ భాగవతం ఎంతో తీయగనమైనటువంటి పండు లాంటిదన్నమాట. కానీ సుఖదేవ గోస్వామి ఆ భాగవతాన్ని మనందరికీ చెప్పారు కాబట్టి ఆ సుఖదేవ గోస్వామి ముఖతః వెలువడినటువంటి ఆ భాగవతం యొక్క తీయదనం ఇంకా పెరిగిపోయింది అనమాట. సుఖముఖాదమృత ద్రవహృతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసిక భువి భావుక. అది ఇప్పుడు
అది మొట్టమొదటి 3 శ్లోకాలు చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. అందుకే ఒక 40 నిమిషాల పాటు నేను ఈ 3 శ్లోకాలే చెప్పాను. కాబట్టి మొదటి శ్లోకంలో మనం చూసాం ఆ భగవంతుడి యొక్క 7 లక్షణాలు. రెండవ శ్లోకంలో మనం ఏం చూసాం? శ్రీమద్ భాగవతం యొక్క 7 లక్షణాలు చూసాం. మూడవ శ్లోకంలో ఏం చూసాం? శ్రీమద్ భాగవతం యొక్క తీయదనం గురించి చర్చించుకున్నాం. అదేవిధంగా మనందరూ భాగవతాన్ని ఆస్వాదించాలి అన్న ఒక ఆహ్వానాన్ని భాగవతమే మనకి ఇస్తుంది అనమాట. మొదట్లో ఈ 3 శ్లోకాలు ఒక ఉపోద్ఘాతంలా అనమాట. ఇక మెయిన్ సబ్జెక్ట్ మ్యాటర్ వస్తుంది. 4వ శ్లోకం నుంచి ఏం చెప్పారంటే, ఒకసారి నైమిషారణ్యంలో నిమిషక్షేత్రే అంటే ఒక నైమిషారణ్యంలో ఎంతో మంది ఋషులు, మునులు, బ్రాహ్మణులు కలిసి అక్కడ సూత గోస్వామి వారికి ఒక మంచి ఆసనాన్ని సమకూర్చి ఆయన్ని ఎన్నో విధాలుగా కీర్తించి ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగారనమాట. ముందు ఎలా కీర్తించారు ఆయన్ని? ఓ సూత గోస్వామి, యు ఆర్ అనఘ, నువ్వు అనఘుడివి, అంటే నీలో ఎటువంటి పాపపూరితమైనటువంటి లక్షణాలు లేనే లేవు, అనఘ. 2 ఆఖ్యాతాని అధీతాని, అంటే అన్ని శాస్త్రాలు నీకు బాగా తెలుసు, అన్ని శాస్త్రాలని నువ్వు అధ్యయనం చేశావు. ఆఖ్యాతాని, అన్ని శాస్త్రాలని నువ్వు వివరించావు ఇంకొకరికి. అంటే మనము శాస్త్రాల్ని స్వయంగా అధ్యయనం చేస్తే మనకి కొంత అర్థమవుతుంది అన్నమాట శాస్త్రం. మనం ఆ శాస్త్రాన్ని నలుగురికి చెప్తే, ఇంకొకరికి వివరిస్తున్నప్పుడు మనకి శాస్త్రం పట్ల ఉండే అవగాహన ఇంకా పెరుగుతుంది అనమాట. ఆఖ్యాతాని అధీతాని, అధీతాని అంటే అధ్యయనం చేయడం స్వయంగా, ఆఖ్యాతాని అంటే చేసినటువంటి అధ్యయనాన్ని ఉపయోగించుకుని నలుగురికి చెప్పడం అనమాట. సో సూత గోస్వామి, నువ్వు అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వాడివి, అన్ని శాస్త్రాల్ని నలుగురికి వివరించినటువంటి వాడివి. ఆఖ్యాతాని అధీతాని, నీలో ఎటువంటి పాపపూరితమైనటువంటి లక్షణాలు లేనే లేవు. ఆఖ్యాతాని అధీతాని. తర్వాత ఇంకా ఏమన్నారంటే సూత గోస్వామిని, మన నైమిషారణ్యలో ఉండేటటువంటి ఋషులు, వేద విదాం శ్రేష్ఠ. వేద విదాం అంటే ఎవరైతే వేదాలని బాగా అధ్యయనం చేసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, అలా వేదాలని తెలుసుకున్న వాళ్ళందరిలోకి గొప్పవాడివి నువ్వు, శ్రేష్ఠుడివి నువ్వు. తర్వాత సౌమ్య, అంటే నువ్వు చాలా సౌమ్యుడివి, ఎంతో సౌమ్యంగా మాట్లాడతావు, ఎంతో సరళత కలిగి ఉన్నవాడివి. తర్వాత స్నిగ్ధస్య, స్నిగ్ధ అంటే నీ గురువుల పట్ల నువ్వు ఎంతో ఏంటది మర్యాదగా ప్రవర్తించేవాడివి అనమాట. తర్వాత సబ్మిసివ్గా, అంటే గురువుల పట్ల విధేయత కలిగి ఉండాలి అన్నమాట. గురువులు ఎదురుగా మనం మన గొప్పతనాన్ని ప్రకటించుకోకూడదు, గురువుల పట్ల విధేయత కలిగి ఉండాలి. సో సూత గోస్వామికి ఉన్నటువంటి లక్షణాలు ఇవి: విధేయత కలిగి ఉండడం, తర్వాత శాస్త్రాల్లో మంచి పాండిత్యం ఉండడం. అంటే శాస్త్రాల్లో పాండిత్యం ఉండడం, అవగాహన ఉండడం అది ఒక లక్షణం. కానీ చాలా మందికి ఇలా శాస్త్రాల్లో అవగాహన ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఎంతో గర్వం ఉండొచ్చు. కానీ సూత గోస్వామి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, కేవలం శాస్త్రాల్ని అర్థం చేసుకోవడమే కాదు, అధ్యయనం చేయడం మాత్రమే కాదు, నలుగురికి వివరించడమే మాత్రమే కాదు, ఆయనలో ఎంతో నమ్రత ఉంది, ఎంతో సరళత ఉంది, సౌమ్యత ఉంది. అంతేకాకుండా గురువుల పట్ల భక్తిభావం, మర్యాద, తర్వాత విధేయత కలిగి ఉన్నాడు అనమాట. ఇవి ఆయనకు ఉండేటటువంటి లక్షణాలు. అంటే శ్రీమద్ భాగవతాన్ని వివరించడానికి కావలసినటువంటి లక్షణాలు ఏమిటి? గురువుల పట్ల మర్యాద కలిగి ఉండడం, విధేయత కలిగి ఉండడం, తర్వాత అందులో ఉన్న విషయాల్ని, సారాంశాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అది సారాంశాన్ని అర్థం చేసుకోవడం కన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గురువుల పట్ల ఎంతో భక్తి భావన కలిగి ఉండడం అన్నమాట. అది ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి లక్షణం. ఈ విధంగా సూత గోస్వామిని ఎన్నో విధాలుగా వారు కీర్తించారు, అభినందించారు ఈ శౌనకాది ఋషులు, నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఈ శౌనకాది ఋషులు. తర్వాత వారు 6 ప్రశ్నలు అడిగారు అనమాట. మన సూత గోస్వామి 6 ప్రశ్నలు అడిగారు. మొట్టమొదటి ప్రశ్న, ఈ ప్రపంచంలో నివసించేటటువంటి వ్యక్తులందరికీ అత్యంత శ్రేయోదాయకమైన విషయం ఏమిటి? అందరికీ శ్రేయస్సు కలిగించే విషయం ఏమిటి? ఏం చేస్తే వారందరికీ పరమోత్కృష్టమైనటువంటి ఆ శ్రేయస్సు కలుగుతుంది అని అడిగారనమాట.
నలుగురికి మంచి జరిగేది నలుగురికి ఎలా మంచి జరుగుతుంది? సింపుల్ భాషలో చెప్పాలంటే ప్రతి వ్యక్తికి ఎలా మంచి జరుగుతుంది అన్న విషయాన్ని వాళ్ళు అడిగారు. అది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, అన్ని శాస్త్రాల యొక్క సారాంశం ఏమిటి అని అడిగారు. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏమిటంటే అందరికీ శ్రేయస్సు ఎలా కలుగుతుంది అనేది మొదటి ప్రశ్న. అప్పుడు అందరికీ శ్రేయస్సు ఎలా కలుగుతుందన్న విషయాన్ని శాస్త్రాల్లో వర్ణించారు. ఇక నేను మీకు అందరికీ శాస్త్రాలు బోధిస్తాను అని సూత గోస్వామి శాస్త్రాలన్నింటినీ చెప్పడానికి ఉద్యుక్తుడు కావచ్చు. ఆ విషయాన్ని వీళ్ళు ముందే గమనించి ఏమన్నారంటే అన్ని శాస్త్రాలు మాకు చెప్పొద్దు, అన్ని శాస్త్రాల యొక్క సారాంశం మాత్రమే నాకు చెప్పాలి. ఎందుకంటే అన్ని శాస్త్రాలు అర్థం చేసుకునేటటువంటి శక్తి కలియుగంలో ఉండేటటువంటి మానవులకు లేదు. ఇంత కలియుగంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఏమిటి? ప్రాయేణల్పాయుష సభ్య కళా అస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాః హిపాద్రితాః. ప్రాయేణ అల్పాయుష సభ్య అంటే వారి యొక్క ఆయుష్ చాలా తక్కువ. ఒకప్పుడు సత్యయుగంలో జనాలు 1,00,000 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. ఆ 1,00,000 సంవత్సరాలు ఒక 50-60 వేల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేయొచ్చు కొంతమంది. తర్వాత మెల్లిమెల్లిగా అది ఒక పడిపోయింది, ఒక 10,000 సంవత్సరాలకు పడిపోయింది తర్వాత యుగంలో ఒక 1000 సంవత్సరాలు మాత్రమే పరిమితం. ఇప్పుడు కలియుగంలో మాక్సిమం 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు మాత్రం బ్రతకొచ్చు. చాలా మంది 100 సంవత్సరాలు కూడా బ్రతకరు. 90, 80, 70, 60 అక్కడే ఆగిపోవచ్చు కొంతమంది. అంతే ఇప్పుడు 50 దాటితే చాలు ఆ శరీరంలో ఉండేటటువంటి ఆ శక్తి ఇంకా తగ్గిపోతుంది, క్షీణించిపోతుంది అనమాట. 30 ఏళ్ల వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ రావచ్చు కలియుగంలో. ఇలా కలియుగం అలా పెరిగిపోతూ ఉంటే 20 ఏళ్ళు బ్రతికినటువంటి ఒక మానవ మాత్రుడైనటువంటి వ్యక్తి ఒక పెద్ద ముత్తాతలాగా ఉండొచ్చు కూడా. అది అలా అటువంటి రోజులు కూడా వచ్చేస్తాయి. ఇంకా రాలేదు. ఎందుకంటే కలియుగం యొక్క డ్యూరేషన్ ఏమిటంటే 4,32,000 సంవత్సరాలు ఉంటుంది కలియుగం. అందులో ఇప్పటి వరకు కేవలం ఒక దాదాపు 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. ఇంకా 4,27,000 సంవత్సరాలు మిగిలింది కలియుగంలో. ఇప్పుడే ఇంత దిగజారిపోతుంటే కలియుగంలో ఉండేటటువంటి మానవులు ఇంకా భవిష్యత్తులో ఇంకెంత దిగజారిపోతారో మనం ఊహించలేం, అసలు ఊహించలేం. ఊహింపనలవి కానటువంటి విషయం అది. సరే, అటువంటి కలియుగంలో పుట్టినటువంటి మానవులు ప్రాయేణ అల్పాయుష సభ్య, వారి యొక్క ఆయుష్ చాలా తక్కువ. తర్వాత మందాహ అంటే వారు ఎంతో మందంగా ఉంటారు, అంటే ఎంతో లేజీనెస్ అంటే సోమరితనంతో ఉంటారనమాట. అంటే సోమరితనం అంటే కలియుగంలో చాలా మంది చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. ఏది భౌతిక పరమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసం మాత్రమే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అనమాట. వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలు వస్తే చాలు సోమరితనం వచ్చేస్తుంది అనమాట. తర్వాత చూద్దాం, భగవద్గీత చదవాలా, 60 ఏళ్ళు దాటిన తర్వాత చూద్దాం, 70 ఏళ్ళు దాటిన తర్వాత చూద్దాం, ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి. అలా అంటే ఆధ్యాత్మిక విషయాల్లో, స్పిరిచువల్ లైఫ్లో ఆధ్యాత్మిక జీవనం పట్ల వారు కొంచెం సోమరితనం చూపిస్తారు అన్నమాట. అందుకే మంద అన్నారు. మంద భాగ్యా అంటే అలా కొంతమంది సోమరితనం చూపించకపోయినా ఆధ్యాత్మిక విషయాల్ని నేర్చుకుందామని కొంతమంది ముందుకు వస్తుంటారు. కానీ అటువంటి వాళ్ళకి ఏమి జరుగుతుంది? సుమందమతయోహో, ఒక వారిని తప్పుదోవ పట్టించడం కోసం ఎంతో మంది గురువులు ఉంటారనమాట. అంటే ప్రతి గురువు ఒక ఏమనాలి అథెంటిక్ బోనఫైడ్ గురువు కాకపోవచ్చు. కొంతమంది మోసం చేయడానికి గురువుల వేషాలు ధరించవచ్చు. కొంతమంది కేవలం వారి యొక్క జీవనోపాధి కోసం కాషాయ వస్త్రాలు ధరించవచ్చు. అలా కాషాయ వస్త్రాలు ధరిస్తూ వాళ్ళు ధూమపానం చేయొచ్చు, మద్యపానం చేయొచ్చు, చాలా చాలా పనులు చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఈ కలియుగంలో ఇటువంటి దొంగ సాధువులు చాలామంది ఉంటారు. అటువంటి దొంగ సాధువులు కేవలం ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నాము అని బయటికి చూపిస్తూ లోపల అటువంటి ఆధ్యాత్మిక భావనలు లేని వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు. వాళ్ళలో ఇంకా పూర్తిగా పరిపక్వమైనటువంటి ఆ భక్తి భావాలు పెంపొందకపోవచ్చు. కానీ అటువంటి సాధువులు వాళ్ళు సాధువు జీవనం గడపచ్చు, కానీ ఇంకా పూర్తిగా శుద్ధ భక్తులు కాకపోవచ్చు ఇంకా. కానీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు.
వాళ్ళు జెన్యూన్గా సిన్సియర్గా ప్రయత్నిస్తున్నారు. అటువంటి వాళ్ళు మనం ఎటువంటి విమర్శించకూడదు. అంటే వాళ్ళు ఇంకా శుద్ధభక్తులు కాకపోవచ్చు, వాళ్ళలో ఇంకా కొన్ని అనర్థాలు ఉండొచ్చు, కామక్రోధ లోభ మోహ మదావత్సరాలు ఇంకా ఉండొచ్చు వాళ్ళలో. కేవలం ఇది కాషాయం ధరించినంత మాత్రాన ఒక్కసారిగా అన్ని పటాపంచలు అయిపోవు, అన్ని అనర్థాలు తొలగిపోవు ఒక్క క్షణంలో. దానికి కొంచెం సమయం పడుతుంది. అందుకే సాధనా భక్తి అన్నారు. సాధన చేస్తున్నారు వాళ్ళు, ఇంకా సాధించలేదు, సాధన చేస్తున్నారు. అలా సాధన చేస్తున్న సమయంలో కొంతమంది పూర్తిగా పరిపక్వత చూపించలేకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రయత్నిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం స్నానం చేయడం కోసం అలా బాత్రూంలోకి వెళ్ళాం, వెళ్ళగానే స్నానం అయిపోదు కదా. మనం కొంచెం సోప్ రాసుకోవాలి, తర్వాత నీళ్లు మన మీద వేసుకోవాలి. 5 నిమిషాలకు 10 నిమిషాలకు కొంచెం ఆ బాడీలో ఉన్నటువంటి మలినం చేయమట కొంచెం తగ్గుతాయి అనమాట. అది అలా వాళ్ళు స్నానం చేస్తున్నారు, ఇంకా చేయలేదు, చేస్తూ ఉన్నారనమాట. అది కాబట్టి భక్తి మార్గాన్ని ఆచరించే కొంతమందిలో ఇంకా కొన్ని అవలక్షణాలు ఉండొచ్చు, కానీ వాళ్ళు అవలక్షణాల నుంచి బయట పడడానికి ప్రయత్నిస్తున్నారు, సాధన చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మనం నమస్కరించాలి, అటువంటి వాళ్ళని మనం గౌరవించాలి. కానీ కొంతమంది ఉన్నారు కేవలం ఈ కాషాయ వస్త్రాలు ధరిస్తారు, లేదంటే ఏదో ఒక గురువు లాగానో, ఒక శిష్యుడు లాగానో, ఒక ఆధ్యాత్మిక జీవనం గడిపే వ్యక్తిగా వారిని చూపించుకోవచ్చు ఈ ప్రపంచానికి. కానీ మనసులో కేవలం జనాల్ని మోసం చేసేటటువంటి ఉద్దేశాలు మాత్రమే ఉండవచ్చు. అటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది కలియుగంలో, అందరూ కాదు, కొంతమంది ఉండవచ్చు అలా. కాబట్టి అటువంటి వాళ్ళు సామాన్య మానవుల్ని తప్పుదోవ పట్టిస్తారనమాట. అందుకే సుమందమతయో అన్నారు. తర్వాత మందభాగ్య, కొంతమంది అటువంటి నాన్ బోనఫైడ్ అనథెంటిక్ గురువుల చేతుల్లో పడకపోవచ్చు, మంచి గురువుల చేతుల్లో పడవచ్చు, కానీ మందభాగ్య, వారి భాగ్యం ఎంతో తక్కువ. కాబట్టి వాళ్ళు సరైన భక్తి మార్గానికి వచ్చినా కూడా దాన్ని అవలంబించే శక్తి వాళ్ళలో లేకపోవచ్చు కొంతమంది. ఇంకొంతమంది ఏదో కష్టపడి చేస్తూ ఉండొచ్చు భక్తి, కానీ ఉపాద్రిత, ఎప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఎన్నెన్నో విషయాలు వస్తూ ఉంటాయి అన్నమాట. వారిని భక్తి మార్గం నుంచి పక్కదోవ పట్టించడానికి ఎంతో మంది వస్తుంటారు. ఈ విధంగా కలియుగంలో పుట్టినటువంటి మనుషులకి ఈ 5 లక్షణాలు ఉంటాయి. ప్రాయేణ అల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనా మందాహ సుమందమతయో మందభాగ్య ఉపాద్రిత. తర్వాత అల్పాయుష, ఇంతకుముందు చెప్పాం, అంటే మొత్తం 5 లక్షణాలు అన్నమాట. కాబట్టి వీళ్ళందరూ అన్ని శాస్త్రాలు అర్థం చేసుకోలేరు, అన్ని శాస్త్రాల యొక్క సారాంశం మాత్రమే మాకు చెప్పు అని అన్నారు. అది రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ శ్రేయోదాయకమైనది ఏది? అది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న అన్ని శాస్త్రాల యొక్క సారాంశం ఏమిటి? మూడవ ప్రశ్న ఏమిటంటే అసలు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించడానికి కలిగిన కారణం ఏమిటి అని అడిగారు. తర్వాత నాలుగవ ప్రశ్న అడిగే ముందు వాళ్ళు ఏమన్నారంటే, ఆ భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క గుణగణాల గురించి, లీలల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం మాలో ఎంతో ఉంది, కాబట్టి నువ్వు చెప్పాలి అని ఆయన్ని అభ్యర్థించారు అనమాట. అప్పుడు ఈ శ్లోకం అన్నారు, ఆపన్నః సంస్కృతిం ఘోరాం యన్నామ వివశో గృణన్ తతః సద్యో విముచ్యేత యద్విభేతి స్వయం భయం. ఆపన్నః సంస్కృతిం ఘోరాం అంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వ్యక్తులు ఈ సంసారంలో ఎన్నో కష్టాలు పడుతుండొచ్చు. అలా సంసార సాగరంలో ఈదుతున్నటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, బద్ధ జీవుడు, భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తే భక్తితోనే కాదు, ఏదో యాదృచ్ఛికంగా భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించినప్పటికీ భగవంతుడు ఆయన పట్ల కరుణ చూపిస్తాడనమాట. అది అంటే యన్నామ వివశో గృణన్ తతః సద్యో విముచ్యేత యద్విభేతి స్వయం భయం. అంటే వివశో గృణన్ అంటే ఉద్దేశపూర్వకంగా భగవంతుడి యొక్క నామాల్ని భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించకపోవచ్చు, ఏదో అలా స్పాంటేనియస్ గా లేదంటే యాక్సిడెంటల్ గా భగవంతుడి యొక్క నామాన్ని వాళ్ళు ఉచ్చరించినా కూడా అటువంటి వాళ్ళని విముక్తుల్ని చేసేటటువంటి శక్తి భగవంతుడి యొక్క నామానికి ఉంది అన్న విషయాన్ని వాళ్ళు చెప్పారు. తర్వాత ఏమన్నారంటే,
యత్పాద సంశ్రయాః సూత మునయః ప్రశమాయనః సద్యః పునంత్యుపసృష్టాః స్వర్ధన్యాపోనుసేవయ. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, సుత గోస్వామి నువ్వు ఒక మహాభక్తుడివి, నీ యొక్క దర్శనం గాని స్పర్శ గాని నీ యొక్క నీ పాదాల్ని స్పర్శించేటటువంటి ఆ యొక్క అవకాశం గాని ఎంతో గొప్పవి. యత్పాద సంశ్రయాః సూత మునయః ప్రశమాయన సద్యః పునంత్యుపసృష్టాః స్వర్ధన్యాపోను సేవయ. అంటే నీ యొక్క సాంగత్యంలో మా మనసు ఎంతో పవిత్రం అవుతుందన్నమాట. కానీ నీ యొక్క సాంగత్యం కానీ ఒక నది యొక్క సాంగత్యం కనుక మనం పొందితే, అంటే ఒక పవిత్రమైనటువంటి నది మనల్ని పవిత్రుని చేస్తుంది. మనకు ఉండేటటువంటి ఆ మనల్ని ఆ పాపాల బారి నుంచి రక్షించవచ్చు ఒక నది. కానీ పాపాలు చేసేటటువంటి ఆ యొక్క ఇంక్లినేషన్ ఉంటుంది చూడండి, దాన్ని కూడా నిర్మూలించాలంటే మనం భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించాలన్నమాట. అంటే పాప ఫలితాల నుంచి మనల్ని రక్షించేది ఒక పవిత్రమైనటువంటి నది, కానీ అసలు పాపం బారి నుంచే మనల్ని రక్షించేవారు భక్తులు అనమాట. అంటే అసలు పాపం మనల్ని చెయ్యనీయకుండా చేసేవాళ్ళు భక్తులు అనమాట. అది అంటే భక్తులు మనల్ని ఇంకా ఎక్కువగా శుద్ధీకరణ చేయగలుగుతారు. అది తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, వారి యొక్క తర్వాతి ప్రశ్నల్ని వాళ్ళు చెప్పారనమాట. 4వ ప్రశ్న, భగవంతుడికి ఎన్నెన్నో అవతారాలు ఉన్నాయి, వాటిలో పురుషావతారాల గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నారు. తర్వాత భగవంతుడి యొక్క లీలావతారాల గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నారు. తర్వాత ఏమన్నారంటే, వయంతు న వితృప్యామ ఉత్తమ శ్లోక విక్రమే యత్ శృణ్వతాం రసజ్ఞానాం స్వాదు పదే పదే. అంటే భగవంతుడి యొక్క లీలల్ని గుణగణాలని మనం ఎంత విన్నా కూడా మాలో ఆ తృప్తి కలగట్లేదు. అంటే భగవంతుడి యొక్క లీలలు ఎన్ని విన్నా మనలో తృప్తి కలగదు. అంటే ఇక చాలు అనిపించదు మనకి, ఇంకా వినాలి అనిపిస్తుంది అనమాట. కాబట్టి మా యొక్క ప్రశ్నలన్నింటి 5 ప్రశ్నలు అడిగారు వాళ్ళు. ఈ 5 ప్రశ్నలు యొక్క సమాధానాలు మాకు చెప్పన్నారు. తర్వాత 6వ ప్రశ్న కూడా అడిగారు వాళ్ళు. 6వ ప్రశ్న ఏమిటంటే, భగవంతుడు శ్రీకృష్ణుడు ఈ భూమి మీద అవతరించి ధర్మాన్ని స్థాపించాడు, కానీ ఇప్పుడు ఆయన అవతారాన్ని చాలించి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోయాడు. అలా భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించింది? ఇప్పుడు ఇంతకు ముందు అయితే ధర్మం ఆయన ఆశ్రయిస్తుంది. ధర్మో రక్షతి అంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంటే శ్రీకృష్ణ భగవానుడే ధర్మాన్ని స్థాపించాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. అంటే ధర్మాన్ని ఆయన స్థాపించాడు, నెలకొల్పాడు. అంటే ధర్మం ఆయన్ని ఆశ్రయించింది, ఆయన వల్లనే ధర్మం అలా మెయింటైన్ అవుతుందన్నమాట. కానీ ఆయన పరోక్షంలో ధర్మం ఎవరిని ఆశ్రయిస్తుంది అని అడిగారు. ఇలా 6 ప్రశ్నలు వాళ్ళు అడిగారు అనమాట. ఏమిటంటే, మొదటిది మానవాళి మొత్తానికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి విషయం ఏమిటి? 2వ ప్రశ్న, అన్ని శాస్త్రాల యొక్క సారాంశం ఏమిటి? 3వ ప్రశ్న, శ్రీకృష్ణ భగవానుడు దేవకీ గర్భంలో అవతరించడానికి కలిగినటువంటి కారణం ఏమిటి? 4వ ప్రశ్న, పురుషావతారాల గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. 5వది, భగవంతుడి యొక్క లీలావతారాల గురించి మాకు చెప్పండి. 6వ ప్రశ్న, శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించిన తరువాత ధర్మం ఎవరిని ఆశ్రయించింది? ఇలా 6 ప్రశ్నలు ఈ నైమిషారణ్య ఋషులు అడిగారనమాట. ఈ నైమిషారణ్య ఋషులందరిలోకి పెద్దవాడు, నాయకుడు మన శౌనక ఋషి. ఈ శౌనకాది ఋషులందరూ ఈ సూత గోస్వామిని ఇలా ప్రశ్నించారు. 6 ప్రశ్నలు అనమాట. ఈ 6 ప్రశ్నలకి సమాధానం తర్వాతి 2 అధ్యాయాల్లో సూత గోస్వామి వారికి చెప్పాడనమాట. ఈరోజు మనం కేవలం మొదటి అధ్యాయం మాత్రమే చర్చించుకున్నాం. ఇక తర్వాత ఎప్పుడు అవకాశం కలిగితే అప్పుడు 2వ అధ్యాయం నుంచి చెప్పుకుందాం. అసలు 3 అధ్యాయాలు చెప్దామని అనుకున్నాను నేను, కానీ మొదటి 3 శ్లోకాల మీదే చాలా సమయం
మనం కేటాయించాం. సరే, ఈ గంట సేపులో మనం ఒక అధ్యాయాన్ని మనం చర్చించుకున్నాం. తర్వాత ఇప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మనం రెండవ అధ్యాయం చర్చించుకుందాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ.